హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. ఈ రోజు మన లెర్నింగ్ టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఈ టూ కాన్సెప్ట్ అనేది పక్కాగా నేర్చుకోవాలి. ఈ టూ కాన్సెప్ట్స్ అనేది మన పిల్లర్ లాంటిది మన ట్రేడింగ్ కి. సో ఇంకా లేట్ చేయకుండా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిచ్చెన అనేది ఉంది కదా, ఈ నిచ్చెనని ఎక్కాలంటే మనకి ఏం కావాలి? ఒక సపోర్ట్ కావాలి, పైన కింద. సో ఈ సపోర్ట్ ఉంటేనే కదా మనం కింది నుంచి పైకి వెళ్ళగలుగుతాం అండ్ పై నుంచి కిందికి అనేది రాగలుగుతాం. సో అలానే మార్కెట్ లో ఏదైతే స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందో అవి పైకి కిందికి వెళ్ళాలంటే వాటికంటూ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కావాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ కదా, ఈ మార్కెట్ లో పైకి వెళ్ళాలంటే అది చాలా సార్లు సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ. సో దీన్ని మనం సపోర్ట్ అంటాం. ఇన్ సింపుల్ వర్డ్స్, మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇవ్వడానికి ఏదైతే సపోర్ట్ తీసుకుంటుందో ఒక ప్రైస్ దగ్గర, దాన్నే మనం సపోర్ట్ అంటాం. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. సో రెసిస్టెన్స్ అంటే ఎప్పుడైతే మీరు ఒక బాల్ అనేది తీసుకుంటారో ఆ బాల్ ని మీరు ఒక రూమ్ లో కూర్చొని పైకి విసిరేస్తారు కదా, అప్పుడు అది ఏం చేస్తుంది? సీలింగ్ కి తాకి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఎందుకంటే దానికంటూ ఒక అడ్డు అనేది ఉంది, అది దానికంటే పైకి వెళ్ళలేదు. ఎందుకు? దానికి అక్కడ సీలింగ్ ఉంది. సో ఇలానే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్ళాలనుకుంటుంది అప్పుడు పైకి వెళ్ళంగానే అక్కడ నుంచి కిందికి వచ్చేస్తుంది. సో అప్పుడు దాన్ని మనం రెసిస్టెన్స్ అని అంటాం. సో ఏదైతే మార్కెట్ ని పైకి వెళ్లకుండా ఆపుతుందో అక్కడ రెసిస్టెన్స్ ఉంది అని అంటాం. సో ఇది మనం చార్ట్ లో చూద్దాం. సో ఇది మన ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్, ఇది మన బిట్ కాయిన్ యొక్క చార్ట్. సో ఇందులో మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది అండ్ ఆల్సో ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది. సో ఇక్కడ ఏముంది? ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది చూడండి. సో మార్కెట్ అనేది 3 పాయింట్స్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అండ్ ఆల్సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ఇంకా జనరల్ గా ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా రివర్స్ అవుతుందని చెప్పగలుగుతాం. సిమిలర్లీ ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందో, సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అండ్ ఆల్సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ మార్కెట్ ఇక్కడ రాగానే పైకి వెళ్ళింది. సో ఈ టూ బ్యారియర్స్ ఏదైతే ఉందో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. సో ఈ పార్ట్ లో మనం ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్.